సంజయ్ ఘోడావట్ యూనివర్సిటీ 2017లో స్టార్ట్ అయింది, విచ్ ఇస్ ఇన్ కొల్హాపూర్, మహారాష్ట్ర. ఈ 4 సంవత్సరాల చదువుతో పాటు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో 60 సంవత్సరాల కెరియర్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ 4 సంవత్సరాలు మనం తీసుకునే స్టెప్ అనేది. టీసీఎస్ అవ్వచ్చు, క్యాప్జెమినీ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, బోస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ తో కొలాబరేషన్ అయ్యారు. సో వీ హ్యావ్ ఓన్ ఇండస్ట్రీస్. యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన కరికులం అనేది ఫాలో అయ్యాడు అంటే 100% you'll get a good placement in a good company with a good package. యూజీ ఇస్తున్నారు, పీజీ ఇస్తున్నారు, పిహెచ్డి ఇస్తున్నారు. సో ఈ 3 స్ట్రీమ్స్ లో కూడా ఆల్మోస్ట్ 100 వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది క్యాంపస్. బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళు ఇన్ని కాలేజెస్ వదిలేసి అక్కడికి రావడానికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏమై ఉంటాయి? 10 lakhs 11 lakhs బడ్జెట్ లోనే మనకి ఓవరాల్ 4 years గ్రాడ్యుయేషన్ విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ తో కంప్లీట్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ప్రకారంగా, కల్చరల్ యాక్టివిటీస్ ప్రకారంగా అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తుంది మా సంజయ్ ఘోడావత్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. నెక్స్ట్ ఏంటి అనే ఈ ఫ్రేజ్ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ఈ డౌట్ మాత్రం చాలా మందిలో ఉంటుంది కదా. అంటే నెక్స్ట్ ఏ కోర్స్ చేయాలి, ఏ యూనివర్సిటీకి ఆర్ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి వీటన్నిటికీ డౌట్స్కి ఒక చెక్మేట్ లాంటి ఒక స్పెషల్ యూనివర్సిటీ గురించి మాట్లాడడానికి ఈరోజు వచ్చాను. సో ఈరోజు మనతో పాటు ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడడానికి ఒక స్పెషల్ పర్సన్ కూడా ఉన్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ యూనివర్సిటీ, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎలాంటి భరోసా ఇస్తారు మాట్లాడదాం. సంజయ్ ఘోడావట్ యూనివర్సిటీ 2017లో స్టార్ట్ అయింది, విచ్ ఇస్ ఇన్ కొల్హాపూర్, మహారాష్ట్ర. సో ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, మిగతా వాటితో కంపేర్ చేస్తే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్, డిస్కస్ చేద్దాం. సంజయ్ ఘోడావట్ యూనివర్సిటీ నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్ అండి, మీరు? చాలా బాగున్నాను. అండ్ సంజయ్ ఘోడావట్ యూనివర్సిటీ ఇట్స్ అ వెరీ స్పెషల్ యూనివర్సిటీ. అండ్ ఎడ్యుకేషన్ వైజ్గా కానీ, ఫెసిలిటీస్ వైజ్గా, అమ్యూనిటీస్ వైజ్గా, అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ యూనివర్సిటీ. సో మీరు ఈ యూనివర్సిటీ గురించి జనాలకి కన్వే చేయాలనుకుంటే వాట్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్ యూ వుడ్ లైక్ టు కన్వే? ఎగ్జాక్ట్లీ అండి. సో మా సంజయ్ ఘోడావత్ యూనివర్సిటీ గురించి చెప్పాలి అంటే సో 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కూడా అతి దగ్గరగా ఉన్న యూనివర్సిటీ అని అయితే చెప్పగలనండి. అంటే అతి దగ్గరలో ఉండి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను కూడా అతి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఇస్తుందని కూడా చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మన సంజయ్ ఘోడావత్ యూనివర్సిటీ తీసుకుంటే కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉంటుంది. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ వైజ్గా కానివ్వండి, ఏపీ అండ్ తెలంగాణ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ కానీ, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈవెన్ ఎయిర్వే ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంది కొల్హాపూర్లో. సో కమింగ్ టు ద యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా, లేకపోతే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకున్నా కానివ్వండి, స్ప్రెడ్డింగ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ యూనివర్సిటీ చూసుకుంటే మనకి 165 ఎకరాల సుదీర్ఘమైన విస్తీర్ణంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫ్రమ్ 2009 నుంచి కూడా. సో మీరు అన్నారు ఇందాక 2017లో వచ్చి మనకి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. బట్ ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి చూసుకుంటే 2009 నుంచే మనకి ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. సో అట్ ద సేమ్ టైం సో ఏ స్టూడెంట్ అయినా, పేరెంట్ అయినా కూడా మెయిన్గా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఉండే డౌట్స్ ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, వీటన్నిటికంటే ముఖ్యంగా ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉందనేది కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణకి హార్డ్లీ అన్న కూడా 6 to 9 hours జర్నీలో మన 2 తెలుగు రాష్ట్రాల దగ్గరలో ఉన్న యూనివర్సిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి స్మార్ట్ వైఫై క్యాంపస్ కానివ్వండి, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండవనే కాదు, ఇంటర్నల్గా ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్, లైబ్రరీ కానివ్వండి, క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. సో అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ద ఎడ్యుకేషన్, ఈవెన్ స్పోర్ట్స్ వైజ్గా చూసుకున్న ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కోసం వీళ్ళకి కోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం, క్రికెట్ స్టేడియం అనేది ప్రొవైడ్ చేయడం, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఇలా అన్ని రకాల హార్స్ రైడింగ్, ఇలా అన్ని రకాలుగా కూడా యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ప్రకారంగా, కల్చరల్ యాక్టివిటీస్ ప్రకారంగా అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తుంది మా సంజయ్ ఘోడావత్ యూనివర్సిటీ. సో ఇంటర్మీడియట్ తర్వాత నిజంగానే అన్నట్టుగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మైండ్లో. సో టిక్ మార్క్స్ వేసుకుంటారు, నేను వెళ్ళే కాలేజ్లో ఇది ఉందా, ఇది ఓకేనా అంటే. ఫైనల్ ఎవరికైనా కావాల్సింది జాబ్ ప్లేస్మెంటే కదా. సో ఆ జాబ్ ప్లేస్మెంట్స్ వైజ్గా చూసుకుంటే ఎలా, అంటే ఎలాంటి కొలాబరేషన్స్ ఉన్నాయి మీకు, ఎలాంటి కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయంటారు?
యా మీరు చూసుకోండి, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కంపెనీస్తో కొలాబరేషన్స్ అనేది ఉన్నాయండి. ఆల్మోస్ట్ 200+ కంపెనీస్ అంటే డిఫరెంట్ వర్టికల్స్లో. ఇప్పుడు టెక్నికల్ వైజ్గా కొన్ని కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సైడ్ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ కానివ్వండి. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ 100 వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఇన్ ద క్యాంపస్, యూజీ లెవెల్లో, పీజీ లెవెల్లో అండ్ పిహెచ్డి లెవెల్ చూసుకుంటా కానీ. సో ఇన్నిటికీ కూడా దానికి సంబంధించి కంపెనీస్ తోటి కొలాబరేట్ అవ్వడం అనేది జరిగింది యూనివర్సిటీ. అండ్ మోర్ ఓవర్ దానికంటే ముందుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, సో వీ హ్యావ్ ఓన్ ఇండస్ట్రీస్. రైట్. సో సంజయ్ గొడవత్ యూనివర్సిటీ అనే దానికి సంబంధించిన మా సంజయ్ గొడవత్ సార్కి 15+ ఇండస్ట్రీస్ అనేది ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఫ్రమ్ సాల్ట్ టు సాఫ్ట్వేర్. ఓకే. సో సాల్ట్ ఇండస్ట్రీ దగ్గర నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వరకు కూడా ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, స్టార్ ఎయిర్లైన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఓన్ ఇండస్ట్రీ ఆఫ్ సంజయ్ గొడవత్ సార్. ఓకే. సో అంటే మాకున్న ఓన్ ఇండస్ట్రీలో వీళ్ళకి ప్లేస్మెంట్ కానివ్వండి, ట్రైనింగ్స్ రీసెంట్గానే వెళ్ళొచ్చాను నేను. సో ఏదైతే ఈ ఓన్ ఇండస్ట్రీస్లోనే వీళ్ళకి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇంటర్న్షిప్స్ కానివ్వండి ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో వీటితో పాటుగా ఆ డిజైర్డ్ రెస్పెక్టెడ్ కరికులం ఏదైతే రెస్పెక్టెడ్ బ్రాంచ్ ఉంటుందో టెక్నికల్గా కూడా దానికి సంబంధించిన కంపెనీస్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. సపోజ్ టీసీఎస్ అవ్వచ్చు, క్యాప్జెమినీ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, బోస్ కానివ్వండి, బోసిస్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ కంపెనీస్ తోటి అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్తో కొలాబరేషన్ అయ్యారు. సో ప్లేస్మెంట్ వైజ్గా అనేది బట్ ఇక్కడ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ ప్రతి స్టూడెంట్కి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సో 100% అనేది తన ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఎఫర్ట్ అనేది పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన కరికులం అనేది ఫాలో అయ్యాడు అంటే 100% విల్ గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ ఎ గుడ్ కంపెనీ విత్ ఎ గుడ్ ప్యాకేజ్. పర్ఫెక్ట్. ఓకే. సో దిస్ ఈజ్ నేను చెప్పాలనుకుంది అయితే ఇదేనండి. అంటే ఇన్ని సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఏ సెక్టార్లో వాళ్ళకి ఎలాంటి జాబ్ కావాలి అని అనుకున్నా కూడా ఆ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ జాబ్ వచ్చేస్తుంది. 100% కదా. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంది అంటే, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అంటే నౌవేడేస్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇంకా ప్రీవియస్గా ఇప్పుడు కొంచెం బెటర్ అయిందని చెప్పొచ్చండి యాజ్ ఎ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే. రైట్. కరెక్ట్. అంటే ఇక్కడ మనం ఏదో డిస్క్రిమినేట్ చేయడం కాదండి. ఒక బీటెక్ కంప్లీట్ అయ్యి కూడా కమ్యూనికేషన్కి చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ టెక్నికల్ స్కిల్స్లో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అంటే బేసిక్ థింగ్ ఏమైపోతుంది, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్లో మనం ఓన్లీ చదువు మాత్రమే, ఎగ్జామ్స్ మాత్రమే మనకు ఉంటాయి. సో టెక్నికల్గా స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కమ్యూనికేషన్ వైజ్గా అవసరం లేదనే థాట్లో చాలామంది ఉన్నారు. అందరి ఉద్దేశించి కాదండి, బట్ బేసిక్ థింగ్ చెప్తున్నాను. సో దీన్ని మెయిన్ థింగ్గా తీసుకొని సో యూనివర్సిటీలోనే 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా ఫర్ స్టూడెంట్. ఓకే. సో ఈ 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్లో ఏంటి, ప్లేస్మెంట్ క్లబ్ అనేది అందులో వన్ ఆఫ్ ద క్లబ్. ప్లేస్మెంట్ క్లబ్ కావచ్చు, బిజినెస్ హబ్ కావచ్చు, నాలెడ్జ్ హబ్ కానివ్వండి, ఈవెన్ ఎథ్నిక్ క్లబ్ కూడా. సో ఎథ్నిక్లో కూడా ఏంటంటే సో ద వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనం వీ హ్యావ్ టు లెర్న్ అనేది చెప్పడానికి ఈ క్లబ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇన్ ద క్యాంపస్లో. సో ప్రతి స్టూడెంట్ ప్లేస్మెంట్ సెల్కి వెళ్ళిపోతారు. సో ప్లేస్మెంట్ సెల్లో ఏంటి, సో ఏ కంపెనీకి మనం సూటబుల్ అవుతున్నాం, సో మనకున్న నాలెడ్జ్కి ఎలాంటి వాటికల్కి మనం కంఫర్టబుల్గా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ట్రైనింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేయించడం, అంటే ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఆఫ్ ద మనం కొలాబరేట్ అయిన కంపెనీస్ సంబంధించిన హైయర్ అఫీషియల్స్ తోటి ఫ్రమ్ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ వీళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 20+ ఇంటర్వ్యూస్ అనేది ప్రతి స్టూడెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ బిజినెస్ క్లబ్ ఉంది. సపోజ్ కొంతమంది స్టూడెంట్కి ఎలా ఉంటుంది, యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వాలనుకుంటూ ఉంటాడు, ఎంటర్ప్రీనర్గా బట్ దీనికి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరకదు. సో బిజినెస్ క్లబ్లోకి వెళ్తాడు. సో తినకున్న ఐడియాలజీని అక్కడ రిప్రజెంట్ చేసుకుంటాడు. సో ఐడియాలజీని షేర్ చేసుకోవటం వల్ల, అక్కడ ఉన్న అఫీషియల్స్ తోటి డిస్కస్ చేయటం వల్ల తిను ఒక యాప్ డెవలప్ చేయొచ్చు, ఒక కంపెనీని డెవలప్ చేయొచ్చు, XYZ. సో అప్పుడు దీనికి ఎంటర్ప్రీనర్గా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ క్లబ్ కానివ్వండి, మీడియా పాయింట్ కానివ్వండి. ఇప్పుడు కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో బేసిక్ థింగ్ చాలా మందికి నవేడేస్ ఇప్పటికి కూడా ఇది అవుతుంది ఏంటంటే, ఒక 10 మంది ముందు వెళ్ళి మాట్లాడాలన్నా కూడా ఒక స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. దానికోసం ప్రతి స్టూడెంట్కి కూడా ఏం చేస్తున్నారు, మీడియా పాయింట్ ద్వారా వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు చదువుతున్న కరికులంలోనే ఒక టాపిక్ అనేది ఇస్తున్నారు. ఆ టాపిక్ మీద ఒక 100 మంది ముందు, ఒక 200 మంది ముందు, ఒక 1000 మెంబర్స్ ముందు ఆ టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇయర్లీ నాట్ ఓన్లీ ఇయర్లీ, ఎవ్రీ మంత్లీ సెషన్స్ ఉంటాయి, వీక్లీ సెషన్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ
క్రెడిట్ అవర్స్ బేస్ చేసుకొని. Okay, సో ఇన్ని రకాలుగా ప్లేస్మెంట్ వైజ్గా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ద క్యాంపస్. అండ్ వన్ మోర్ థింగ్, ప్లేస్మెంట్ పాయింట్ అనేది వెరీ క్రూషియల్ అండి ప్రతి స్టూడెంట్కి కూడా. ఎందుకంటే మనం బడ్జెట్ పెట్టడం అనేది పాయింట్ కాదు. ఈ 4 సంవత్సరాల చదువుతో పాటు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో 60 సంవత్సరాల కెరియర్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ 4 సంవత్సరాలు మనం తీసుకునే స్టెప్ అనేది. వెరీ వెల్ సెడ్. ఓకే, ఈ 60 సంవత్సరాల కెరియర్లో మనం వెనకడుగు వేయకూడదు అంటే టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వాలి, ఎడ్యుకేషన్ వైజ్గా స్ట్రాంగ్ అవ్వాలి, కమ్యూనికేషన్ వైజ్గా స్ట్రాంగ్ అవ్వాలి, ఎనీ ఫీర్ ఏది ఉండకూడదు. సో దానికోసం అంటే ఇక్కడ యూనివర్సిటీలో కూడా మీకు చెప్పాను, క్లబ్స్ ఏ విధంగా ఇస్తున్నారో స్టూడెంట్కి, ఇస్తున్న కరికులంతో పాటు ఏదైతే వీళ్ళు సపోజ్ డిజైర్డ్ రెస్పెక్టెడ్ బ్రాంచ్ తీసుకొని ఉంటారో దాంతోపాటు డ్యూల్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ద క్యాంపస్లో. అండ్ ఆ రెస్పెక్టెడ్ బ్రాంచ్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవ్వడం కానివ్వండి, లేదా కొన్ని లాంగ్వేజెస్ నేర్పించడం కానివ్వండి. లాంగ్వేజ్ ఇట్ మీన్స్ సపోజ్ స్టూడెంట్ సిఎస్సి తీసుకున్నాడు, ఆ సిఎస్సి తీసుకున్నప్పుడు తనకి C++, జావా, ఒరాకిల్ ఆర్ ఇలా ఉంటాయి కదా లాంగ్వేజెస్ కానివ్వండి, కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్, సాఫ్ట్వేర్ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ మీద దానికి సంబంధించిన ల్యాబ్ వైజ్గా నేర్పించడం. సో ఇలా అన్ని రకాలుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ద క్యాంపస్లో. ఓకే, వాట్ ఆర్ ద కోర్సెస్ అంటే ఏదేది ఆఫర్ చేస్తుంది మనకు యూనివర్సిటీ? ఇక్కడ మనకి డిఫరెంట్ వర్టికల్స్ అంటే లైక్ ఇప్పుడు టెక్నాలజీగా ఇస్తున్నారు. అండ్ అంటే ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం యూజీ ఇస్తున్నారు, పీజీ ఇస్తున్నారు, పిహెచ్డి ఇస్తున్నారు. సో ఈ 3 స్ట్రీమ్స్లో కూడా ఆల్మోస్ట్ 100 వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది క్యాంపస్. సో ఇందులో కూడా ఏంటంటే టెక్నికల్ వైజ్గా కానివ్వండి, మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ కానివ్వండి, అండ్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ కానివ్వండి, లా కానివ్వండి, డిజైనింగ్ సైడ్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రాంచెస్లో డిఫరెంట్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సపోజ్ ఇప్పుడు మనం టెక్నికల్గా తీసుకుంటే ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్లో మనకేంటి సిఎస్సి, ఈసీఈ కానివ్వండి, సివిల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తుంది క్యాంపస్. సో లైఫ్ సైన్సెస్ కూడా కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. కంప్యూటర్ అప్లికేషన్స్, బీసీఏ కానివ్వండి ఇట్లా ప్రొవైడ్ చేయడం. అండ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ సైడ్ చూసుకుంటే బీబీఏ ఇట్లా ఎంబీఏ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో డిఫరెంట్ కోర్సెస్ అయితే యూనివర్సిటీ ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే రైట్. అండ్ ఆల్సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అన్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. సో నాకు తెలిసిన దాని ప్రకారము ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీరు ఎలాగో సంజయ్ గుడావట్ గ్రూప్స్లోనే స్టార్ ఎయిర్లైన్స్ కూడా ఉంది కాబట్టి సో దాంట్లో కూడా వీళ్ళకి ఇంటర్న్షిప్ వస్తుంది, వాళ్ళకి అక్కడ జాబ్ ఆపర్చునిటీ కానీ ప్లేస్మెంట్కి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని విన్నాము. సో హౌ ట్రూ ఇస్ ఇట్? సో నేను ఇప్పుడు దాకా సంజయ్ గొడవ సార్ గురించి ఏదైతే చెప్పానో, మా సంజయ్ గొడవ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన పైలట్. సో ఆయనకున్న ఆ ఇంట్రెస్ట్ తోటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక పైలట్ అవ్వచ్చు, ఏరోనాటికల్ సంబంధించి ఇంజనీర్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. దానికోసం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసేది యూనివర్సిటీలో. సో ఇక్కడ ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే అండి సంజయ్ సారు, స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ చేయడం కోసం ఒక బోయింగ్ ఫ్లైట్ అనేది క్యాంపస్లో అరేంజ్ చేయించారు. అసలు అట్లా పాసిబుల్ అవుతుంది? ఒక బోయింగ్ ఫ్లైట్ అండ్ ఆల్మోస్ట్ 3 చార్టర్ ఫ్లైట్స్ విత్ ఇన్ ద క్యాంపస్ అరేంజ్ చేస్తున్నారు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కోసం. స్టూడెంట్స్ ఎంత లక్కీ అసలు. ఎనీ కోర్స్, ఎనీ బ్రాంచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, థియరిటికల్ ఎడ్యుకేషన్. సో ఈ టెక్నికల్ అవచ్చు, ఇంకో దాంట్లో కూడా ప్రాక్టికల్గా ఎప్పుడైతే స్టూడెంట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాడో 100% సక్సెడ్ అయిపోతాడు. సో ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోసం ఇప్పుడు మా ఓన్ సంస్థ ఉంది స్టార్ ఎయిర్లైన్స్. ఈ స్టార్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో, సో వీళ్ళకి ప్రతి ఏరోనాటికల్ చదువుకునే స్టూడెంట్కి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ ఇస్తుంది, అండ్ దాంతో పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. నాట్ ఓన్లీ మా సంస్థలోనే కాకుండా ఇంకా కొన్ని ఎయిర్లైన్స్ కూడా కొలాబరేషన్ పెట్టుకొని, అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మనం ఓన్లీ పైలట్ అంటే చాలామందికి ఇక్కడ ఒక చిన్న డౌట్ నేను క్లారిఫై చేయాలనుకున్నాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనగానే మనకు వచ్చే చాలామంది ఆలోచించే విషయం ఏంటి అంటే ఒక పైలట్ మాత్రమే అవ్వగలరని చాలా థింగ్ ఒకటి ఉంటుంది. సో ఎనీ స్ట్రీమ్ తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఒక లేబర్ దగ్గర నుంచి ఒక హై అఫీషియల్ వరకు ఉంటారండి. జనరల్గా ఏరోప్లేన్ ఇంజనీర్ ఉంటారు, దాని మెయింటెనెన్స్ ఉంటారు, ఏవియేషన్ సైడ్ ఉంటుంది, టెక్నికల్ సైడ్ ఉంటుంది. సో అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి జాబ్ ప్రొవైడింగ్ అనేది ఉంటుంది. సో వీటన్నిటి కోసం కోర్స్ కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీలో. ఓకే. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్, మీరు ఆల్రెడీ ఇంత ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చూస్తున్నాం అంటే స్టూడెంట్స్ కోసమే ఫ్లైట్ తీసుకొచ్చి పెట్టడం, ఎయిర్ క్రాఫ్ట్ ఉండడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ టు బి సెడ్. అంటే ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. సో మన సైడ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బీటెక్ ఇంజనీరింగ్ చేస్తే చాలు, లైఫ్
తర్వాత ఆలోచిద్దామని అనుకుంటారు. సో బీటెక్ చేయాలని అనుకుంటారు, అది ఏరోనాటికలా లేదంటే సిఎస్సియా మెకానికలా కాదు, ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి. సో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది వీళ్ళకి? సో యూనివర్సిటీ అట్మాస్ఫియర్ వెదర్ తీసుకుంటే సేమ్ యాజ్ లైక్ మన దగ్గర ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. అంటే మీరు అడిగిన ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం కదా కొల్హాపూర్, సో అక్కడ ఏ విధంగా వీళ్ళు సెటిల్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే ఆలోచిస్తూ ఉంటారు చాలామంది కూడా. సో అది ఆలోచించినప్పుడు ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ఉంటుందో సేమ్ అక్కడ వెదర్ కండిషన్స్ కూడా సేమ్ ఉంటుంది. ఈవెన్ యూనివర్సిటీ కూడా మంచి లష్ గ్రీన్ క్యాంపస్ అండి. 165 ఎకరాలు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా వ్యాస్ట్ ఏరియాలో ప్రాపర్గా డిజైన్ చేసి మంచి ఆర్కిటెక్చర్ తోటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే చదువుతో పాటు కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేవాళ్ళు గ్రోన్ అనేది అప్గ్రేడింగ్ అనేది చాలా బాగుంటుంది. సో వీళ్ళందరికీ కూడా మంచి ఎన్విరాన్మెంట్లో మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీలో. అండ్ నేను అడిగిన దానికి ఎక్స్టెన్షన్ బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళు ఇన్ని కాలేజెస్ వదిలేసి అక్కడికి రావడానికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏమై ఉంటాయంటే, ఇక్కడ ఏంటి అంటే మనం అంటే ఒక చోట అనే దాన్ని మనం డిస్క్రిమినేట్ చేయడం కాదు కానివ్వండి, అబౌట్ అవర్ క్యాంపస్ చూసుకున్నప్పుడు బడ్జెట్ వైజ్గా కానివ్వండి, సో విదిన్ ద 10 lakhs 11 lakhs బడ్జెట్లోనే మనకి ఓవరాల్ 4 years గ్రాడ్యుయేషన్ విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, 10 to 11 lakhsలోనే 4 years కాలేజ్ ఫీజ్ కానివ్వండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానివ్వండి, ల్యాబ్ ఎక్సెట్రా ఈ అన్నీ కూడా మనకి 10 to 11 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు 4 years ప్రోగ్రామ్కి. ఓకే, అదొకటి చెప్పగలను. అండ్ ఈవెన్ సో ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా మాది 80+ ర్యాంకింగ్లో ఉంది. నాక్ అక్రిడిటేషన్ కానివ్వండి, ఏఐసిటి అప్రూవల్స్ కానివ్వండి, ఎన్బిఏ అక్రిడిటేషన్ కానివ్వండి, సో బేసిక్గా ఇవన్నీ ఉంటాయి. సో బట్ కాకపోతే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఏదైతే ప్లేస్మెంట్ వైజ్గా కానివ్వండి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కానివ్వండి, ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రతి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో యూటిలైజేషన్ అనేది చేసుకోకపోతే మనం ఆటోమేటిక్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు కదండి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చదువుకోవడం వల్ల మీరు డ్యూల్ స్పెషలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్సి చేస్తున్నారు స్టూడెంట్, లేదు ఏరోనాటికల్ చేస్తున్నాడు, ఈసీఈ చేస్తున్నాడు, సివిల్ చేస్తున్నాడు. సో సిఎస్సి చేసే స్టూడెంట్ నాకు రేపు ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్, ఇప్పుడు ఏరోనాటికల్లో ఈవెన్ ఏవియేషన్లో కానివ్వండి, ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ సైడ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అవసరం అవుతారు. సో ఇలాంటి స్టూడెంట్ కొంతమందికి ఏరోనాటిక్స్లో నేను కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నాడు, సిఎస్సి చేసుకుంటానే సైమల్టేనియస్గా 6 months క్రాష్ కోర్స్ ప్రొవైడ్ చేసి డ్యూల్ స్పెషలైజేషన్ డిగ్రీ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే స్టూడెంట్కి సిఎస్సితో పాటుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. లేదు సిఎస్సి చేసుకుంటున్నాడు, నాకు హెచ్ఆర్ సైడ్ వెళ్ళాలి, లేదా ఇంకొక మేనేజ్మెంట్ కోర్స్ సైడ్ వెళ్ళాలి, సో ఎంబీఆర్ బీబీఏ మీద కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే సర్టిఫికేషన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈసీఈ చేస్తున్నాడు, సిఎస్సి మీద నాలెడ్జ్ కోసం 6 months క్రాష్ కోర్స్ అనేది డ్యూల్ స్పెషలైజేషన్ అనొచ్చండి. డ్యూల్ స్పెషలైజేషన్ డ్యూల్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇందుకు ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్లో వాళ్ళ పర్టికులర్ బ్రాంచ్తో పాటు డ్యూల్ స్పెషలైజేషను, సర్టిఫికేషన్ కోర్సెస్, కొన్ని లాంగ్వేజెస్ నేర్పించడం, ప్లేస్మెంట్ కోసం 11 varieties ఆఫ్ క్లబ్స్ ప్రొవైడ్ చేస్తూ మంచి ప్లేస్మెంట్, మంచి ఫ్యూచర్ కోసం సెట్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ అని అయితే చెప్తానండి సంజయ్ గౌడవతి యూనివర్సిటీ. స్టూడెంట్స్కి అద్భుతమైన ఆప్షన్ అసలు. ఎందుకంటే ఇలాంటి అంటే మిక్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది యూజువల్లీ మనం వెస్టర్న్ కంట్రీస్లోనే చూస్తాం, మన దగ్గర అస్సలు ప్రిఫర్ చేయాలి అలాంటిది, ఒకటే వేలో వెళ్ళాలి అని అనుకుంటారు. సో ఆ షిఫ్ట్ అనేది జరగాలన్నా కూడా కష్టమే స్టూడెంట్స్కి కూడా. సో ఆ కోర్స్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు కావాలనుకుంటే షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే దే కెన్ కంటిన్యూ కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు వాళ్ళు సిఎస్సి చేస్తున్నారు 4 years, సిఎస్సి చేసుకుంటూ వాళ్ళు ఎదర్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ బీబీఏ ప్రోగ్రామ్లో కానివ్వండి, ఈసీఈలో కానివ్వండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎక్కడ రిజైడ్ వాళ్ళకి అనిపిస్తే దాంట్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం డ్యూల్ డిగ్రీకి చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. అండ్ స్టూడెంట్స్కి కూడా ఇలాంటి కీ పాయింట్స్ చాలా అవసరం, ఎందుకంటే యూనివర్సిటీ సెలెక్షన్లో ఇవన్నీ కూడా టిక్ పాయింట్స్ అసలు. ఎందుకంటే ఇప్పుడు థింగ్ మీరు ఒకటి ఆలోచించండి, నేను ఇందాక మీతో చెప్పినట్టు, సో 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లో నేను ఏదైతే స్పెషలైజేషనో లేకపోతే ఏదైతే కోర్స్ తీసుకున్నానో నాకు అదొకటే నేను నేర్చుకోవాలి, ఇక నాకు టెక్నికల్ సైడ్ అవసరం లేదు, మేనేజ్మెంట్ సైడ్ అవసరం లేదు, కమ్యూనికేషన్ సైడ్ అవసరం లేదు అనే ఆలోచనలో ఉండిపోతారు. ఆ ఎగ్జామ్స్ వస్తే ఎగ్జామ్ టైంలో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ యాజ్ యూజువల్. సో అలా కాకోకుండా ఇన్స్పైరబుల్గా ఉండాలి, ఎందుకంటే అవతల స్టూడెంట్ చేస్తున్నాడు, సో మనం కూడా నేర్చుకోవాలనే థింగ్ అనేది ఇన్హౌస్ క్యాంపస్లోనే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఒక వర్కహాలిక్ సిచ్యువేషన్లో ఎవరో ఒకరు చెడగొట్టారనుకోండి, ఆటోమేటిక్గా కొంతమంది చెడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో కూడా ప్రతి స్టూడెంట్ని మోటివేట్ చేయించడం,
సో ఇది చేసుకుంటే ఇంకా మీరు గెయిన్ చేస్తారు నాలెడ్జ్ని, ఇలా మంచి ప్లాట్ఫామ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి యూనివర్సిటీలో మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే. బట్ మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే నిజంగా చాలా అమేజింగ్ ఆప్షన్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటే మాత్రం. ఎందుకంటే ఒక సర్టెన్ లెవెల్కి వచ్చిన తర్వాత వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ కంబైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనుకోండి, వాళ్ళు కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి డెఫినెట్లీ, ఎక్విప్మెంట్ యూస్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఒక పాయింట్ కూడా అండి. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్, ఒక డెంటిస్ట్ తీసుకుందామండి. డెంటిస్ట్లో కూడా అందరూ టీత్కి సంబంధించి వర్క్ చేయరు కదా, అంటే లైక్ అందరూ డెంటిస్ట్గానే ఉండరు. డెంటిస్ట్లో కూడా ఇంజనీర్ కావాలి, ఎందుకంటే దానికి సంబంధించి అనాలిసిస్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ కోర్ సబ్జెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అట్ ద సేమ్ టైం అది యూజీ లెవెల్లో వాళ్ళకి ప్రొవైడ్ చేయటం వల్ల, అంటే ఒక సిఎస్సి చేసే అతనికి మేనేజ్మెంట్ దాని మీద ప్రొవైడ్ చేసామనుకోండి, సో హీ నీవ్ ఏ గుడ్ నాలెడ్జ్, కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. సో ఇంకా కూడా నాకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటాడు కదా. ఎగ్జాక్ట్, ఆ ఒక్క సదుద్దేశంతో ప్రతి స్టూడెంట్కి యూటిలైజేషన్ చేసుకోకపోతే మనం ఏం చేయలేం, అది వాళ్ళ సెల్ఫ్, ఇంకా వాళ్ళ సెల్ఫ్ అది. బట్ వీఆర్ ప్రొవైడింగ్, సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మీరు అన్నదానికి ఒక డెంటల్ డాక్టర్ ఉన్నా కూడా వాళ్ళు ఆ మెషినరీ యూస్ చేయడానికి కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ కాబట్టి. సో ప్రతి వేలో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జస్ట్మెంట్ మాట్లాడుకున్నది. అండ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడితే, సో ఈ కోర్సెస్కి స్టూడెంట్స్ అట్రాక్ట్ అవ్వడం అనేది, అంటే ఇలాంటి పాయింట్స్ అనేవి స్టూడెంట్స్కి అర్థం అవుతాయి. ఓకే, వీళ్ళు ఎలా అవైల్ చేసుకోవచ్చు ఈ సర్వీసెస్ అని చెప్పేసి. అండ్ పేరెంట్స్కి ఏం చెప్తారు సార్? పేరెంట్స్కి డెఫినెట్లీ ఒక స్టేట్ దాటి వెళ్తున్నారు అంటే మా పిల్లలు అక్కడ ఎలా ఉంటారో చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏం కన్వే చేస్తారు? సో జనరల్గా చూసుకుంటే ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు ఒక 3 or 4 టైప్స్ ఆఫ్ డౌట్స్ అనేది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా 2 తెలుగు ఉమ్మడి రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేది 100% ప్రతి ఒక్కరూ ఆలోచించేది. బట్ ఈ పాయింట్లో ఈ 3 పాయింట్స్ మనం మెయిన్గా చూసుకోవాలి. సో ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్లో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నేను పేరెంట్స్కి చెప్పే విషయం అండి. సో ఇప్పుడు మనకి హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ కానివ్వండి, లేదా విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఇలాంటి సిటీస్ నుంచి కొల్హాపూర్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి కూడా మీకు చెప్తాను. కొల్హాపూర్ సిటీ అనేది చాలామందికి వెల్ నోన్ సిటీ అండి, చాలామంది ప్రజలకు కూడా. ఎందుకు అంటే మన శక్తిపీఠం, లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం అనేది కొల్హాపూర్లో ఉండటం జరిగింది. సో మనకి చాలామంది భక్తులు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే మనకి ఏపీ అండ్ తెలంగాణ ఉన్న మేజర్ టౌన్స్ నుంచి, మేజర్ సిటీస్ నుంచి కూడా ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ పాయింట్లో ఇంకొక వ్యాలిడ్ పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎక్కడికైనా కూడా మనం రెసిడెన్షియల్ క్యాంపస్కి వెళ్తున్నప్పుడు ఒక సెమిస్టర్కి ఒకసారి స్టూడెంట్ పంపిస్తారు, సెమిస్టర్కి ఒకసారి స్టూడెంట్ని తీసుకొస్తారు. ఏదో ఒక 10th క్లాస్ లాగో ఇంటర్మీడియట్లో వీళ్ళకి ఎవరి ఫెస్టివల్కి ఒక హాలిడే ఇవ్వడము ఇలా ఏమి ఉండదు. కాబట్టి సెమిస్టర్కి 1 or 2 times వెళ్తారు, 1 or 2 times వస్తారు. సో 8 సెమిస్టర్స్లో కూడా మహా అయితే 8 times వెళ్తారు, 8 times వస్తారు. సో మనం డైలీ వేజెస్లో ఏమి డైలీ బస్సో లేకపోతే ఇంకోటో వెళ్ళి 100 kilometers ట్రావెల్ చేయట్లేదు కదా. ఒక్కసారే వెళ్ళేది మనం, ఒక్కసారే వచ్చేది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఖచ్చితంగా రావాలి. సో డజంట్ మ్యాటర్, దాని గురించి మనం ఆలోచించకూడదు. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్గా చూసుకుంటే ప్రియారిటీ వైజ్గా మనకి ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. క్యాంపస్తో కొలాబరేట్ అయ్యి మన క్యాంపస్ పక్కన కూడా మనకి డిఫరెంట్ బ్లాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు క్యాంపస్ హాస్టల్స్. ఫుడ్ కూడా మన తెలుగు వాళ్ళ కోసం, అంటే ఈవెన్ మన యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 3 floors ఉన్న 2 to 3 floors ఉన్న క్యాంటీన్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ స్టూడెంట్స్. ఓన్లీ ఫర్ క్యాంటీన్ 3 floors? 3 floors. అంటే కాంటినెంటల్ ఇస్తున్నారు, నార్త్ ఇస్తున్నారు, సౌత్ ఫుడ్ ఇస్తున్నారు, కర్ణాటక ఫుడ్, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తున్నారు. సో స్టూడెంట్ డిసైడ్, తనకి కంప్లీట్గా తెలుగు ఫుడ్ కావాలంటే మన సౌత్ ఇండియన్ మెస్లో తెలుగు ఫుడ్ తినచ్చు, లేదా ఇంకొక వెరైటీ నార్త్ స్టైల్ కావాలి, దానికి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఇష్టం అనమాట. సో ఫుడ్ ప్రకారంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్, ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నవేడేస్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. సో ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఇన్ క్యాంపస్కి వచ్చి జనరల్గా మీరే వెళ్ళి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఎవరిని ఎంటర్ అవ్వనివ్వరండి. అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మనకు చెప్పకుండా వెళ్ళిపోతే ఇక దానికి మనం ఏమీ చేయలేం. బట్ ఇన్ క్యాంపస్లో, ఇన్ హౌస్లో ఉన్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో బయటికి వెళ్ళాలి అంటే వితౌట్ పేరెంట్ పర్మిషన్ పంపించడం అనేది జరగదు. ఫర్ గర్ల్స్ స్టూడెంట్ అనుకోండి, వితౌట్ వీడియో కాల్ కన్ఫర్మేషన్ లేకుండా పంపించరు. సో వాళ్ళు కన్ఫర్మేషన్ ఉండాలి, సైన్ చేయాలి, ఇన్ అండ్ అవుట్ టైం సైన్ చేసి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ అనేది యూనివర్సిటీ గ్రూప్ పేరెంట్స్కి ఒకటి ఉంటుంది, స్టూడెంట్స్కి ఒకటి ఉంటుంది.
సో ఇందులో ఒక ఈఆర్పి పోర్టల్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ అకాడమిక్ సంబంధించిన మొత్తం కూడా సెమిస్టర్ వైజ్గా, లేకపోతే ఒక మిడ్ టర్మ్ వైజ్గా, లేకపోతే ఇంటర్నల్ వైజ్గా ప్రతిదీ కూడా ఆ పోర్టల్లో అటెండెన్స్ కానివ్వండి ప్రతిదీ పోర్టల్లో ఉంటుంది. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే. సో సెక్యూరిటీ అన్నారు, మీరు ఇందాక వీడియో కాలింగ్ అన్నారు, ఎందుకు ఆడియో అంటే ఎవరితోనూ మాట్లాడి అలా అని కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం పేరెంట్ అండ్ స్టూడెంట్ పాయింట్ మనం ఆలోచించుకోవాలి కదండి. మన సెక్యూరిటీ మనం ఇవ్వాలి. వన్స్ కాల్ కన్ఫర్మేషన్ ఉందనుకోండి మనకి కొంచెం జాగ్రత్తగా ఉంటాం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఆ కన్ఫర్మేషన్ లేకుండా పంపించడం అయితే జరిగేదండి. బట్ నిజంగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు ఎవ్రీథింగ్ కూడా. పేరెంట్స్ ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళు మాత్రం చాలా ఆలోచిస్తారు ఇలాంటి ఫ్యాక్టర్స్ కదా. సో మీరు అలాగే ఆలోచించారు గర్ల్ పేరెంట్స్. ఎందుకంటేనండి ఇప్పుడు ఎవరైనా కూడా గర్ల్ స్టూడెంట్ అనేవాళ్ళు ఎవరికైనా గర్ల్ స్టూడెంటే. సో ఈవెన్ ఈ సంజయ్ సార్ కూడా అంటే ఎస్పెషల్లీ లోకల్ స్టూడెంట్స్ అనే కాకోకుండా తెలుగు విద్యార్థులతో కూడా ఏంటి అంటే వీక్లీ కానివ్వండి, 10 daysకి ఒకసారి, మంత్లీ ఒకసారి డైరెక్ట్గా ఎలా వచ్చేస్తారు, ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చేస్తారు. యూజువల్లీ చైర్మన్ అయినా కూడా ఏంటంటే ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కొంచెం కలవరు. బట్ మీరు చూస్తే ఈవెన్ కొన్ని వీడియోస్ చూసినా డైరెక్ట్గా హెలిప్యాడ్ లేదా బై కారు ఏదో వచ్చేస్తారు. వచ్చి మన తెలుగు విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగింది. ఎలా ఉంది, మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా చేంజెస్ చేయాలా, క్లాసెస్ ఎలా రన్ అవుతున్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు యాజ్ ఎ చైర్మన్. సో ఇలా అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. వెరీ నైస్ అసలు. అండ్ తెలుగు స్టూడెంట్స్ ఒక 6-7 yearsగా ఈ యూనివర్సిటీకి వస్తున్నారు, ఇక్కడ నుండి వెళ్తున్నారు, అక్కడ చదువుతున్నారు కదా. సో వాళ్ళ దగ్గర నుండి మీకు యాజ్ అ యూనివర్సిటీకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది స్టూడెంట్స్ దగ్గర, వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ? 100%. ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అన్ని రకాలుగా ప్రాపర్ సెటిల్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు అండ్ మోర్ ఓవర్ ఇన్ హౌస్లో కూడా మనకి టాటా టెక్నాలజీ ల్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ బోస్ కానివ్వండి, ఇలాంటి ల్యాబ్స్ అనేది ఇన్ హౌస్లో ఇన్ ద క్యాంపస్లోనే 6-7 floors ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది ప్రైవేట్ ల్యాబ్స్, టీసీఎస్ వాళ్ళది, బోస్ వాళ్ళవి. ఎస్ ఇన్ హౌస్లోనే ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా ప్రొవైడ్, ఆబ్వియస్లీ విల్ గెట్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫర్ ద లాస్ట్ 6 years, 7 years, 10 years, నాట్ ఓన్లీ సౌత్ స్టూడెంట్స్, ఈవెన్ మహారాష్ట్ర స్టూడెంట్స్ కూడా గుడ్ ఫీడ్బ్యాకే మనకు ఉండటం అనేది జరిగిందనమాట. ఓకే ఓకే. బట్ నిజంగా ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ఇది డైరెక్ట్గా కంపెనీసే వచ్చి ఆ టైప్స్ ఎక్కువగా ఉన్నట్టుగా 100% చెప్తున్నా కదండి. ఇప్పుడు నేను ఎంత చెప్పడం అనేది కూడా కాదు, వీఆర్ ప్రొవైడింగ్ విజిటింగ్స్ ఆల్సో. ఎవరైతే స్టూడెంట్ అప్లికేషన్ చేసుకొని ఇక్కడ మనకు ఆల్రెడీ అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. 100% చూడొచ్చండి. సో వచ్చిన వాళ్ళకి కూడా మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేయించడం, క్యాంపస్ అంతా కూడా క్యాంపస్ టూర్ చేయించడం కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓ నైస్. ఒకవేళ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు రావాలి ఒకసారి చూడాలి అనుకున్నా మొత్తం చూసుకుంటారు వాళ్ళు, పేరెంట్స్ అండ్ వాళ్ళ స్టూడెంట్. రైట్. అండ్ టాకింగ్ అబౌట్ కరికులం, ఎంటైర్ ఇయర్ కానీ ఇప్పుడు బీటెక్ అనుకోండి, ఒక 4 years కోర్స్కి సంబంధించి ఎంటైర్ కరికులం ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది వాళ్ళకి? కోర్స్ కరికులం తీసుకున్నప్పుడు వీళ్ళకి 60% ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఓకే. సో 60% ప్రాక్టికల్ ఉంటుంది, 40% థియరిటికల్ ఉంటుంది. ఈ 60% అంటే 40% థియరిటికల్లో విత్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది ఏదైతే ఉంటుందో అది చెప్పించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ క్లోజ్. వీఆర్ మెయింటైనింగ్ ద పిహెచ్డి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వైజ్గా చూసుకున్నా కూడా. అండ్ వీళ్ళందరికీ 60% ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లో కూడా ఇన్ హౌస్లో 40% ఉంటుంది, ఇండస్ట్రీ లెవెల్లో 20% ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ ఏంటంటే ఇప్పుడు సిఎస్సి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్. సో వీఆర్ మెయింటైనింగ్ అరౌండ్ 1000+ అట్ ఎ టైమ్ సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్. ప్రతి స్టూడెంట్కి కూడా ఏది క్లాస్ రూమ్లో వీళ్ళు స్పెండ్ చేసే టైం కన్నా కూడా డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ ల్యాబ్లో వీళ్ళు స్పెండ్ చేసే టైం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తామో 100% వీళ్ళకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ ముందు కూర్చుంటాం, 24/7 వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు డిఫరెంట్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు 60% ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లో వీళ్ళకి ఏంటంటే ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కండక్ట్ చేపించి వాళ్ళు ఓన్గా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడున్న హైయర్ అఫీషియల్స్ తోటి, హెచ్ఆర్స్ తోటి, ఎంప్లాయీస్ తోటి
ఫామ్ చేయించడం జరుగుతుంది. వీళ్ళ ఏదైతే ఆ కరికులంలోనే అల్యూమినీ ఫార్మేషన్ చేపిస్తూ ఉంటారు. అల్యూమినీ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత కూడా మళ్ళీ యూనివర్సిటీకి పిలిపించడం, గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేయించడం, ఇవన్నీ కూడా కరికులంలో భాగంగానే ఉంటుంది. సో ఈ కరికులంలోనే మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా స్పెషలైజేషన్తో వీరు తీసుకున్న బ్రాంచ్ అండ్ కోర్స్తో పాటుగా ఇంకొక సర్టిఫికేషన్ కోర్స్ చేసుకోవడానికి కానివ్వండి, ఇంకొక స్పెషలైజేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందైతే యూనివర్సిటీలో ఉంటుందన్నమాట. రైట్. సో సంజయ్ గొడావటి యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవద్దు అనడానికి అసలు ఆప్షన్సే లేకుండా చేశారు. అన్నీ మాట్లాడారు. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్ డౌట్స్ కానీ పేరెంట్స్ డౌట్స్ కానీ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ అంటే ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ మన దగ్గర అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి, సో దాని గురించి ఓకే. బట్ కానీ ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మనకి అతి తక్కువ బడ్జెట్లో అతి దగ్గరలో ఉన్న యూనివర్సిటీ సంజయ్ గొడావతి యూనివర్సిటీ అండి. సో 4 సంవత్సరాల విద్యని ఇంజనీరింగ్ విద్య అవ్వచ్చు, లేకపోతే ఏరోనాటికల్లో మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి ఏరోనాటికల్ చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో మన దగ్గర లిమిటెడ్ బడ్జెట్లో 10 to 11 lakhsలోనే మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఆర్ యూనివర్సిటీ, సో వీళ్ళందరూ కూడా మనకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఫర్ ద డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ కూడా ఏ విధంగా ఉంటుందో కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఫర్ ద డీటెయిల్స్ తీసుకోవడం అనేది చెప్తున్నాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. అండ్ మీరు అన్నీ చెప్తుంటే నాకు కూడా ఒకసారి యూనివర్సిటీ టూర్ అయితే చేయాలని ఉంది. We have to definitely do that. Thank you so much and thanks for time, sir. Yeah, thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.